నమస్కారం, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. అనాథల కోసం తెలంగాణ ప్రభుత్వం మరి యొక్క సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులు లేనటువంటి అనాథ పిల్లలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 2200 మంది అనాథ చిన్నారులకు అధికారులు శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని అనాథ బాలలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సాధారణంగా ఆరోగ్యశ్రీ కార్డు పొందాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో తహసీల్దార్ సంతకం చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి. అవి అవసరం లేకుండానే అనాథ పిల్లల పేరు మీదనే ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తున్నామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారు తెలియజేశారు. దీంతో శిశువిహార్ ప్రభుత్వ సంరక్షణ వసతి గృహాల్లో ఉంటున్నటువంటి చిన్నారులకు, ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధించినటువంటి కార్డులను అయితే వాళ్ళకి ఉచితంగా, ఆ పిల్లలకు ఉచితంగా వైద్యము, ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఏదన్నా కూడా ఉచితంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు మీద వారు వైద్యం చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే అనాథ పిల్లలకి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం అయితే అందించడం జరిగింది. ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఈ యొక్క పిల్లలకు 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం అయితే అందనుంది. వారికి నచ్చినటువంటి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా 10 లక్షల వరకు ఈ పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా కానీ వారు వైద్యం చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం అయితే ఈ హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2200 మంది పిల్లలకు కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నారు. ఇంకెవరైనా మీకు తెలిసినటువంటి అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే ఈ యొక్క కార్డుకి అయితే మీరు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలు, ఎటువంటి సంరక్షకులు లేనటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క కార్డు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వనుంది. 10 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి అనారోగ్య సమస్యలైనా సరే ఉచితంగా మొత్తం వైద్యం మొత్తం కూడా ఉచితంగా వీరికి అందించడానికి ప్రభుత్వం అయితే ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.